రాబోయే శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతాన్ని అందరూ చేసుకుంటారు. ఎందుకు చేసుకుంటారు, ఏంటి అనే విషయాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శ్రావణ మాసం, శ్రవణ నక్షత్రం పౌర్ణమితో ఉన్నటువంటి మాసానికి శ్రావణ మాసం అని పేరు. శ్రవణ నక్షత్రం అంటే మహావిష్ణువు ఆవిర్భవించినటువంటి నక్షత్రం. శ్రీ మహావిష్ణువు, వెంకటేశ్వర స్వామి ఇలా ఆవిర్భవించినటువంటి నక్షత్రానికి శ్రవణ నక్షత్రంలోనే వాళ్ళు రావడం జరిగింది. సో స్వామి యొక్క నక్షత్రం శ్రవణం. ఈ నక్షత్రం పౌర్ణమితో ఉన్నటువంటి అంటే మహావిష్ణువు యొక్క శక్తి ప్రబలంగా ఉన్నటువంటి మాసం అన్నమాట. మహావిష్ణువు యొక్క శక్తి ఏంటి? మహాలక్ష్మి. స్వామి ఆషాఢ శుద్ధ ఏకాదశిలో యోగ నిద్రలోకి వెళ్తారు. యోగ నిద్రలోకి వెళ్ళినప్పుడు ఆయన నుంచి బయటికి ఈ యోగ శక్తి బయటకు వస్తుంది. ఆయన యోగ నిద్రలో ఉంటారు, ఆయన శక్తులు అవి బయటకు పనిచేస్తూ ఉంటాయి. సో దానికి సంకేతంగానే మనకి ఈ పండుగలన్నీ వస్తూ ఉంటాయి. ఇప్పుడు ఆషాఢ శుద్ధ ఏకాదశి నుంచి కార్తీక శుద్ధ ఏకాదశి, ఈ 4 మాసాలని చాతుర్మాస్యం అంటారు. ఈ 4 మాసాల్లో కూడా ఈ ఎనర్జీస్ బయటకు వస్తూ ఉంటాయి. మొట్టమొదటిగా శ్రవణ మాసంలో మహాలక్ష్మి, తర్వాత భాద్రపదంలో ఈ అమ్మవారి శరీరం నుంచి వచ్చేటువంటి ఈ గణేష్ నవరాత్రులు వస్తాయి. ఆ తర్వాత ఆశ్వీజంలో అమ్మవారి శక్తులన్నీ కూడా ఈ పూజలు అందుకుంటూ ఉంటాయి. ఇదే సమయంలో ఈ బోనాలు పండుగలు ఇవి మామూలుగా ముత్యాలమ్మలు ఇవన్నీ చేస్తూ ఉంటారు. సో ఈ శక్తులన్నీ కూడా మనం ఈ సమయం అంతా కూడా ఏంటంటే వర్షాలతోటి, తర్వాత గజిబిజి వాతావరణం, సూర్యరశ్మి ఉండదు, సూర్యకాంతి ఉండదు, కొంత ఎనర్జీ శరీరంలో తగ్గుతూ ఉంటుంది. ఆ సమయంలో ఏంటంటే అప్పుడు మనం యాక్టివేట్ చేసుకోవడం కోసం ఈ వ్రతాలు, ఈ పూజలన్నిటి కూడా మనకి ఈ సాంప్రదాయంలో పెట్టడం జరిగింది. అప్పుడు పసుపు రాసుకోవటం, ఇంటికి పసుపు వేయటం, ఇళ్ళంతా శుభ్రం పెట్టుకోవటం, ఇవంటే ఏంటంటే పూజల రూపంలో చెప్తే బాగా చేస్తారన్న ఉద్దేశంతో వీటిని సాంప్రదాయంలో చూపించడం జరిగింది. అంటే ఒకటి ఇందులో సైన్స్ ఉంది, దాంతోపాటు ఆధ్యాత్మికత కూడా ఉంది. ఈ 4 నెలలు ఏంటి? ఇల్లు శుభ్రంగా ఉంచుకోవటం, అంటే చుట్టూ బ్యాక్టీరియా రాకుండా పసుపు రాసుకోవటం, గడపలకి పసుపు రాయటం, ఇంటి ముందు కళ్ళాపి చల్లటం, ఈ కార్యక్రమాలన్నీ ఇవన్నీ తర్వాత బియ్య పిండితో ముగ్గులు వేయటం, ఇవన్నీ కూడా ఏంటంటే కాలానుగుణంగా మనకు వచ్చేటువంటి ఇబ్బందుల్ని తర్వాత వాటిని అధిగమించడం కోసం సంప్రదాయంలో ఏర్పడినటువంటి ఇవన్నీ అన్నమాట. సో ఒక పక్క సైన్స్ ఉంది, దాంతోపాటు ఈ ఆధ్యాత్మికత కూడా ఉంది. రెండింటిని మనం గ్రహించుకొని మనం సమన్వయం చేసుకుంటూ వెళ్ళాలి. శ్రావణ మాసానికి వస్తే ఇక్కడ మహాలక్ష్మికి ప్రధానమైనటువంటి ఇదిగా లక్ష్మీ పూజలు చేసుకుంటూ ఉంటారు. అంటే ఆ ఎనర్జీని మనం లోపల ఉన్నటువంటి మనలో ఉన్నటువంటి శక్తుల్ని మనం ఫిజికల్గా మనం ఎక్కడంటే జలుబు, జ్వరాలు, వీటితో చిన్నపిల్లలకి జ్వరాలు వస్తూ ఉంటాయి. మనకి జ్వరాలకి వాతావరణ మార్పుల వల్ల పోతూ ఉంటాయి. వీటిని